ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నన్ను జనరల్ ఏజెంట్గా నియమించడం జరిగినది. ఇక్కడ పొద్దున్నే బూతుల దగ్గరికి పోవాలని మా పార్టీ తరఫున ఏజెంట్లు మేము ప్రయత్నం చేస్తే ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో మండలం సంబంధించిన ఓటు జరిగే ప్రతి ఒక్క గ్రామంలో వందలాది మంది, ఒక్కొక్క గ్రామంలో వందల మంది బయట వ్యక్తులు వచ్చి దౌర్జన్యాలు వచ్చి బూతుల దగ్గర ఉండి ఎవరిని పంపించడం జరగడం లేదు. కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి, పోలీసు దృష్టికి తెస్తున్నాం. దీని మీద మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో బయటకు పోలేదు. అలాగే పులివెందుల ఓటర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే కొద్దిగా మీరు సమన్వయంతో ఉండండి. ఏజెంట్ కూడా బయటకు పోవద్దు. దాడులు జరిగే పరిస్థితి కనిపించింది. ఒకటి రెండు సార్లు ఆల్రెడీ దాడులు జరిగినట్టు మాకు దృష్టికి వచ్చినది. కావున మీరు అందరూ సమన్వయంతో ఎవరిలో వాళ్ళు ఉండండి. తర్వాత ఏం ఆలోచన చేద్దాం అనేది చూస్తాము. ఖచ్చితంగా దీని మీద పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని చెప్పాలి. ఎన్నికల కమిషన్ కూడా ఇది ఏం పట్టలేదు. మనకు ఉన్న రూల్ ప్రకారం బయట వ్యక్తులు ఎవరు కూడా గ్రామాల్లో ఉండకూడదని ఎన్నికల కమిషన్ రూల్ ఉన్నప్పటికీ కూడా వందలాది మంది బయట తాలూకాల నుంచి, ఓన్లీ పులివెందుల మండలంలో బయట తాలూకాల నుంచి కూడా వచ్చి, బయట మండలాల నుంచి వచ్చి గ్రామంలో ఉండే జనాభాను బట్టి 500 మంది, 600 మంది, 100 మంది ఉండి ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఈ ప్రశాంతమైన గ్రామాల్లో వాతావరణం కలుషితంగా కనిపిస్తుంది. కాబట్టి అవసరమైతే ఎలక్షన్ బాయ్కాట్ చేయడానికి కూడా చేస్తాం మేము ఈ దౌర్జన్యాలకు నిరసనగా. కానీ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళ వల్ల దౌర్జన్యంలో దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నాం. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ దీని మీద ఏం చర్య తీసుకుంటారో వేచి చూస్తాం. తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అవసరమైతే బాయ్కాట్ చేయడానికి కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇళ్లలోంచి ఓటు పోయే పరిస్థితి లేదు. ఏజెంట్ పోయిన వాళ్ళని కూడా ఎన్నిక పంపుతున్నారు. వందల మంది కనపరుస్తున్నారు. కనపరిస్తే పోలీసు మాత్రం 4-5 గ్రామాలు ఉన్నారు. పోలీసులు ఎవరు కూడా లేరు గ్రామాల్లో. ఆ ఊరి జనాభాలో 50% జనాభా బయట నుంచి వచ్చినట్టు సమాధానం తెలుస్తుంది. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం యంత్రాంగం ఏం చర్య తీసుకుంటుందో వేసి చూస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.